చూస్తే ఈ రెండు అంశాలు ప్రముఖంగా మాట్లాడుతున్న పరిస్థితి. మీ పార్టీకి నాకు తెలిసి వాళ్ళ మధ్య జరుగుతున్న విభేదాలకు సంబంధం ఉండకపోవచ్చు, మీరేమంటారు? రాజు గారు, ఇప్పుడు వర్మ ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తి, పిండం దొరబాబు గారి పైన పోటీ చేసినటువంటి వ్యక్తి గెలిచినాడు. దొరబాబు గారు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మా పార్టీలో ఆయన చేసినటువంటి ఘనకార్యాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వనప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచి టికెట్ ఇవ్వనప్పుడు ఆ మనిషికి ఆ పార్టీ మీద లోపల అభిమానం కానీ, కోవర్టుగా పనిచేయాలనే ఉద్దేశం కానీ ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితిలో జరిగే పని కాదు. మాకు పిండం దొరబాబు గారికి ఎలాంటి సంబంధం లేదు. పిండం దొరబాబు గారు ఇక్కడ మా దగ్గర తప్పు చేసినాడనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇకపోతే అక్కడ పోయి టికెట్ వస్తుందని చూస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి అక్కడ టికెట్ రాలేదు కాబట్టి ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆయనకు కావాల్సినటువంటి ప్రాధాన్యత కావాలనుకున్నప్పుడు నేను ముందు ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయనకు సంబంధించినటువంటి ఒకరో ఇద్దరు కొందరు కాబట్టి ఆ క్యాడర్ అడ్డు పెట్టుకొని వీళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంలో భాగంగా ముందుకు వస్తే వర్మ గారు ఆ రోజు దెబ్బతిన్నటువంటి వ్యక్తి వర్మ గారు ఆయన చేతిలో కాబట్టి వర్మ గారికి నువ్వేంది ఇక్కడ వచ్చి నీ పెత్తనం ఏంది, ఇక్కడ పిఠాపురంలో జనసేన కానీ టీడీపీ కానీ జరగాలి కానీ నువ్వు మధ్యలో మా పార్టీలోకి వచ్చి మా మీద నువ్వు ఆధిపత్యం చెలాయిస్తున్నావు అనే కోపం ఆయనకు వచ్చి ఆయన ఆధిపత్యంతో ఆయన నువ్వు దొబ్బి కొట్టే వరకు తీసుకొచ్చినారు. వీళ్ళు బజార్లో పడి కొట్టుకుంటున్నారు సార్. మేమేంది వాళ్ళకి ఎంకరేజ్ చేసేది, మేము చేయడం ఏంది? మీరు ఏదైనా మాట్లాడుకోవాలి, ఆ నేత ఈ నేత ఇద్దరు కూర్చుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు కదా. కూర్చున్నప్పుడు ఒక్కొక్క నియోజకవర్గాలు ఇప్పటికే మీరు చెప్పినట్టు అనేక నియోజకవర్గం, చంద్రగిరి కానీ, సత్యవేడు కానీ, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి కానీ, చాలా ఉన్నాయి అసలు. అదే స్థానికంగా అదే ప్రాబ్లం ఇక్కడ. అదే ప్రాబ్లం వస్తుంది. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి వివాదం కాబట్టి మీరు కొంచెం తక్కువగా ఈరోజు మీ ప్రమేయం పెడదాం, మిగతా వాళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎవరి వర్షన్ ఏంటి, వాళ్ళు కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు కాబట్టి మీరు కోరుకున్నట్టుగా. కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నిన్న వర్మ గారు చేసినటువంటి పని ఏంటి అనేది చూసాము. ఒక్కసారి ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి సార్. ఒకసారి ఈ విజువల్ చూడండి. నిన్న వర్మ గారితోటి వచ్చినటువంటి ఒక పర్సన్, ఇతను వీడియోస్లో కూడా ఉంటాడు, మనం అవి కూడా చూడొచ్చు. అతను మన వర్మ గారికి సంబంధించినటువంటి ప్రచార రథం ఒకటి ఉంది, జీపు. ఆ ప్రచార రథానికి ముందు వర్మ గారు ఒక పక్క మధ్యలో ఉంటే అటు ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఫోటోలు పెట్టుకొని ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి వర్మ గారు ఆ ఫోటోకి సంబంధించినటువంటి స్టిక్కర్ని పెరికేసి